సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అండి మా తమ్ముడు బాబాయ్ కొడుకు. ఎప్పుడు తెలిసిందంటే ఈ విషయం మీకు కరెక్ట్? మాకు నిన్న 6కి తెలిసింది, 6 o'clockకి తెలిసింది. నమ్మలేదు, ఏదో ఉట్టిగా చెప్తున్నారేమో అట్లని నేను ఎవరితో షేర్ చేసుకోలేను. కాల్ రాగానే భయం వేసింది, ఏదో ఉట్టిగా జోక్ చేస్తూ మేము చాలా జోయల్గా ఉంటాం అనమాట. ఎట్లా చేస్తాడు అనుకోలేదు. అంటే ఇప్పుడు ఆయన చేతి మీద టాటూ అనేది ఒకటి ఉంది, 2021 అనేది. అంటే ఇద్దరు పవిత్ర గారు రిలేషన్, ఇద్దరికి అంటే రిలేషన్ ఎన్నేళ్ళ దాకా మ్యారేజ్ అయిన, ఎన్నేళ్ళ దాకా ఇక్కడ ఉన్నారు మ్యారేజ్ 3 సీరియల్ స్టార్ట్. యాక్చువల్గా మాకు అస్సలు తెలియదు వాళ్ళిద్దరి మధ్యలో ఆ రిలేషన్ ఉందని. కామన్గా వీళ్ళు సీరియల్ అన్నాక ఫ్రెండ్స్ లాగా ఉంటారు కదా, ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో ఎలా ఉంటారు అట్లనే అనుకున్నాము, లైట్ తీసుకున్నాం. మాకు నిన్న అనౌన్స్ చేసే వరకు తెలియదు ఇద్దరి మధ్యలో రిలేషన్ ఉందని, అంతే. వీళ్ళు 5 years నుంచి ఇంటికి రావట్లేదు అని కూడా చెప్పారు శిల్ప గారు. అంతవరకు అయితే మాటలేవు. మాతో అయితే బాగానే మాట్లాడేవాడు, ఇలా ఏం చేస్తున్నారా అంటే అట్లా మాట్లాడుకునే వాళ్ళం చాలా బాగా. ఇప్పుడు ఈవెన్ నేను కాల్ చేశాను, నేను మొన్న యాక్సిడెంట్ ఇన్సిడెంట్ జరగాని ఏమైంది యాక్సిడెంట్ అయిందంటే యూట్యూబ్లో చూసిన అని కాల్ చేస్తే, లేదా చిన్న యాక్సిడెంట్, నా చెయ్యి ఇరిగింది, చెయ్యి జస్ట్ ఫ్రాక్చర్ అయింది అనిండు. చాలా తగిలింది కదరా, నేను చూసిన టీవీలో ఎంతగానో తగిలింది కదా అని అంటే, కొంచెమే తగిలింది, చెయ్యికి తగిలింది, కాలుకి తగిలింది, రావాలారా నేను బావ ఇద్దరం వస్తాము అని అంటే, వద్దులేవే నేను బెంగళూరులో ఉన్నాను అన్నాడు. అదే లాస్ట్ మాట వాడుతూ. అంటే బెంగళూరు నుంచి రాగానే అఫీషియల్గా అనౌన్స్ చేస్తామని కూడా చెప్పారు మొన్న మా యొక్క పర్సన్ ఇంటర్వ్యూలో. తను జిమ్ చేస్తుంది, మళ్ళీ రింగ్ కూడా తొడిగింది, మళ్ళీ మార్చ్ వాళ్ళకి ఒక ఎపిసోడ్ చేశాను వైఫ్ అండ్ హస్బెండ్గా, స్కిప్ చేసాము, అది May 19 రిలీజ్ అవుతుందో అని కూడా చెప్పారు. సడన్గా ఏంటి అసలు అని జరిగిందా? లాస్ట్ అవర్ తను మాట్లాడడం కానీ సూసైడ్ చేసుకుని మాట్లాడడం అయితే, తను ఇన్సిడెంట్ చూసాక నాతో లాస్ట్ మాట అదే. ఇంకా ఏమైందిరా ఎంత దెబ్బ తగిలించుకున్నా, నేను రానా, ఎక్కడుంది అడ్రస్ ఇవ్వు, ఏ హాస్పిటల్లో ఉన్నావు అంటే, లేదక్క నేను ఇక్కడ లేనే బెంగళూరులో ఉన్నాను అన్నాడు. అంతే. అరే ఎలారా మరి అంత దెబ్బలు తగిలించుకొని ఇంటికి ఇన్ఫామ్ చేసావా అంటే, చేశాను అక్క అన్నాడు. అంతే చెప్పి చేతికిను బోన్ ఒకటి ఇరిగింది, అంటే తలకి స్కల్ప్ కూడా తగిలింది. ఎందుకంటే మెమరీ లాస్ కూడా అయింది, తను అర్థం అవ్వట్లేదు. నేను విన్నా, అంటే యూట్యూబ్లో చూసి ఎంబడే కాల్ చేసి డైరెక్ట్గా మాట్లాడి నేను విన్నాను తనతో, అంతే. ఇంకా ఇంటికి రావడం కానీ అదేం జరగలేదా? ఇంకా రాలేదు. ఇంకా మేము అత్తవారి ఇంట్లలో ఉంటాం కదా, అంత తెలీదు. నేను అంతే లాస్ట్ కాల్ అంతే మాట్లాడా వాడితో, మళ్ళీ మాట్లాడలేదు వాడు. అంటే ఇప్పుడు ఇక్కడికి యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంటికి వచ్చి వెళ్ళారని కూడా వెళ్ళారని మా పిన్ని అంటున్నారు. వెళ్ళిందంట, అంతే. ఇప్పుడు చెప్తుంటేనే విన్నా. అది కూడా చిన్నప్పటి నుంచి అంటే ఎట్లా ఉండేవాళ్ళు మీతో? చాలా జోయల్గా చెప్తున్నాం కదా, ఒక ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం అందరం. చాలా అంటే చాలా, ఇంకా చెప్పలేను నేను. అట్లా ఉండేవాళ్ళం, కొట్టుకుంటూ గిచ్చుకుంటూ మామూలుగా అలా ఉండేవాళ్ళం చిన్నప్పుడు అందరము. అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మేము తట్టుకోలేకపోతున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.